కాళేశ్వరం రిపోర్టుపై మరోసారి హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. ఘోష్ కమిషన్ రిపోర్టుపై సభలో చర్చించినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. హరీష్ పిటిషన్పై సోమవారం వాదనలు వింటామని స్పష్టం చేసింది హైకోర్టు. అయితే ఓవైపు అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూనే హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం రిపోర్టుపై మరోసారి హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. ఘోష్ కమిషన్ రిపోర్టుపై సభలో చర్చించినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. హరీష్ పిటిషన్పై సోమవారం వాదనలు వింటామని చెప్పింది హైకోర్టు. అయితే ఓవైపు అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూనే హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. రేటు కాళేశ్వరం రిపోర్టుపై బీఆర్ఎస్ స్టాండ్ మీద మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు లైవ్ ద్వారా. సత్యం, కాళేశ్వరం రిపోర్టుపై బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. మరేంటి, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కాళేశ్వరం రిపోర్టుపై రెండోసారి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. ఈ నెల 22న మొదటిసారి ఆ రిపోర్ట్ని కాళేశ్వరం పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చించకుండా అడ్డుకోవాలంటూ హైకోర్టుకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు వేరువేరు పిటిషన్లో ఈ నెల 22న హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆ సమయంలో వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీలో రిపోర్టు పెట్టకుండా తాము అడ్డుకోలేము, ఎలాంటి చర్యలు ముందుగా తీసుకోలేమని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో తాము ఎలాంటి ఆదేశం ఇవ్వలేమంటూ ఈ నెల 22న హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు టేబుల్ చేయబోతుంది. అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాబినెట్ చర్చ జరుగుతుంది. క్యాబినెట్లో ఆ రిపోర్ట్పై తీర్మానం చేసిన తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం టేబుల్ చేయబోతుంది. కానీ ఈరోజే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అసెంబ్లీలో చర్చించిన ఆ తర్వాత, అంటే చర్చ తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వంటూ హరీష్ రావు ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సోమవారానికి వాయిదా వేసింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓవైపు తాము నిన్నంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో హడావిడి చేసింది. నిన్న 2 రోజులు తాము ఈసారి అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి, కాళేశ్వరం నిర్మాణం ఎట్లా జరిగింది, కాళేశ్వరం వల్ల ఏం జరగబోతున్న అంశాన్ని తాము తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయానికి మొన్న వెళ్ళి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ లేకపోవడం వల్ల నిన్న మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు అసెంబ్లీలో తాము కాళేశ్వరం కమిషన్ పైన చర్చించడానికి అవకాశం ఇవ్వండి, పవర్ ప్లాంట్ కోసం తమకు అవకాశం ఇవ్వాలి, తాము చర్చిస్తామని చెబుతూనే మరోవైపు హైకోర్టుకు వెళ్ళి ఆ రిపోర్టు అసెంబ్లీలో చర్చించకుండా అవకాశం ఇవ్వద్దంటూ ఒకసారి, లేదంటే ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రెండోసారి హైకోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతుందనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. కాళేశ్వరం రిపోర్టు తెలంగాణ ప్రజలకు వెళ్ళి అసెంబ్లీలో చర్చ జరిగితే దాని తర్వాత తీసుకునే పరిణామాలు, దాని తర్వాత ఎలాంటి యాక్షన్ చర్యలు తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతుందనే మొత్తం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకు కాళేశ్వరం ఇచ్చిన రిపోర్టులో బీఆర్ఎస్ పార్టీ నేతల పాత్ర లేకపోతే, వారి తప్పిదాలు లేకపోతే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతుంది? ఎందుకు పదే అంటే 2 సార్లు హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ ఉన్నాయి కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతుంది. ఆ పార్టీలో ఉన్న కీలక నేతలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీలో చర్చించొద్దంటూ ఒకసారి, అసెంబ్లీ చర్చించిన తర్వాత రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రెండోసారి కోర్టుకు వెళ్ళడం వెనుక బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతూ, అందుకే పదే ఫామ్ హౌస్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్తో పార్టీ కీలక నేతలు వరుస భేటీలు నిర్వహించి ఇలాంటి అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గంభీరంగా తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో అవకాశం ఇస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామంటూ అసెంబ్లీ సెక్రటరీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓవైపు తాము చర్చిస్తామంటూనే మరోవైపు అడ్డుకునే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల్లో ఒక ఆందోళన ఉందనే ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తప్పు లేకపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు లేకపోతే కాళేశ్వరం
నిర్మాణంలో వారి పాత్ర లేకపోతే ఎందుకు పదే పదే కోర్టుకు వెళ్తున్నారనే ఒక చర్చ కూడా ప్రస్తుతానికి అన్ని రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి దాంట్లో అవినీతి లేదని తేలితే కాళేశ్వరం కమిషన్ తీసుకున్న సమాచారము రిపోర్టు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్టు ఇప్పుడు క్యాబినెట్లో చర్చిస్తుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత రేపు ఉదయం టేబుల్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. టేబుల్ అయిన తర్వాత అందరూ ఆ కాళేశ్వరం రిపోర్ట్లో ఉన్న అంశాలను అసెంబ్లీలో చర్చబెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళే నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ అది మాట్లాడకుండా అసెంబ్లీలో వెళ్లకుండా ముందు అసెంబ్లీలో టేబుల్ చేయకుండా ముందు కోర్టుకు వెళ్ళారు ఈ నెల 22న. ఇప్పుడు ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ వేసి అసెంబ్లీలో చర్చ చర్చ తర్వాత కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే అంశాన్ని లంచ్ మోషన్ పిటిషన్లో బీఆర్ఎస్ వేసిందంటేనే బీఆర్ఎస్ నేతల్లో ఒక ఆందోళన, భయము ఉందనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే రెండు అంశాలు, రెండు మాటలు బీఆర్ఎస్ పార్టీ తెర మీద తీసుకొస్తుంది. ఓవైపు కోర్టుకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉందంటూ అసెంబ్లీలో చెప్పడం వెనుక ఇది ఒక హైడ్రామాను, లేదంటే ప్రజల్లో ఏదో తప్పు జరుగుతుందని చెప్పే ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుందని చెప్పొచ్చు.